అసలు కేసీఆర్ సారు మరి ఇటు హరీష్ రావు సారు ఇటు కేటీఆర్ సారు చేతులు ఎత్తేసిర్రా ఏం సంగతి ఏం అర్థమైతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అంతా పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలుస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ జే నాయుడు ఇక మరి ఏం నడుస్తున్నది, ఆయన బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అని చెప్పి మస్తు చర్చ నడుస్తున్నది. ఓసారి ముచ్చట సూతం పండి. కొత్త ప్రభుత్వానికి కొదవలేదు, ప్రతిపక్ష నేతలకు పానం నిలవలేదు అన్నట్టే ఉన్నదుల్లో ముచ్చట. ఒకరికొకరు మెల్లగా కాంగ్రెస్ పార్టీ ఒడ్డుకు చేరుకుంటున్నారు. కొంతమంది లీడర్లు అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి సార్ను కలిసిర్రు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ చిన్నగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కేటీఆర్ సార్కు దోస్తు జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయరు ఆ సార్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు. వీళ్ళే కాదు, కేటీఆర్ సార్కు కుటుంబానికి దగ్గరైనటువంటి బొంతు రామ్మోహన్ సార్ కూడా రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు. గతంలో ఉప్పల్ టికెట్ ఆశపడితే పాపం టికెట్ రాక కొన్ని దినాలు బోసపడ్డాడు. ఇక మరి టికెట్ ఇచ్చేటట్టు లేదనుకున్నాడో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్కి అయితే ఇక మరి ఆశపడుతున్నాడంట. ఎంపీ టికెట్ వస్తే చాలుల్లో ఒక్కసారి ఓకే అయితే ఇక మరి చేతిలో చేతేసి ముందుకోవడైతే ఇక పక్కనట. ఆ సారే కాదుల్లో పట్నం మహేందర్ రెడ్డి సార్ కుటుంబం మొత్తం రేవంత్ రెడ్డి సార్ను కలిసింది. చేవల్లె టికెట్ ఓకే అయితే చాలు చేతి గుర్తుల చేతేసుడు పక్కనంటుల్లో అగో అట్లా ప్రచారం నడుస్తున్నది. మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డి సారే కాదుల్లో ఈ నడుమ తాటికొండ రాజయ్య సార్ కూడా రాజీనామా చేసిండు. సారు కూడా ఎంపీ టికెట్ ఓకే అయితే చాలు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు తయారు ఉన్నాడంట సారు. ఇగో గిట్ల పెద్ద పెద్ద లీడర్లు అందరూ పార్టీని వీడుతుంటే కేటీఆర్ సార్ గిట్ల అనుకొచ్చిండు. సరే ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారు అని మీరు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ మాటలు బలిం లేదు, బతింలాట లేదు. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు అని చెప్పి నిమ్మలంగుంటున్నాడు సారు. అంతే మరి, అధికారమే అన్నిటికీ మూలము, లీడర్లందరికీ బలము. అధికారం పోయినాక అందరూ ఆగమైపోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలా.